హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన గొడవలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి, అలాగే కర్ణాటకలో సంచలనం సృష్టించినటువంటి గాలి జనార్దన్ రెడ్డి గొడవకు సంబంధించిన కేసులో అక్కడ కొత్తగా జాయిన్ అయిన ఎస్పీ అయితే ఆత్మహత్యయత్నం చేశారని చెప్తున్నారు. నిజంగా పోలీస్ శాఖ అయితే కనుక షాక్ అయింది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మొన్నే బళ్ళారి ఎస్పీగా విధుల్లో జాయిన్ అయినటువంటి అధికారి అయితే కనుక నిన్న సస్పెన్షన్ అయ్యారు. నేడు ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, ఏంటి అనేది అయితే కనుక కర్ణాటకలోని బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి, అలాగే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆ రోజే బళ్ళారి ఎస్పీగా విధులు చేపట్టినట్టు పవన్ నజ్జార్ గారు అయితే కనుక ఆయనపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసింది. పరిస్థితిని అదుపు చేయడంలో ఆయన వైఫల్యం చెందారని, ఉన్నతాధికారులకు సరైన సమాచారం చేరవేయలేదనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాయిన్ అయిన మర్నాడే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్పీగా విధుల్లో చేరిన మొదటి రోజే సస్పెన్షన్ వేటు పడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీ పవన్ నజ్జూర్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తమకూరు జిల్లా సిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్ లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటూ ఉండగా ఒక సమర్థుడైన ఐపీఎస్ అధికారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమాచారం అందుకున్న వెంటనే మాజీ ఎస్పీ శోభారాణి ఆసుపత్రికి చేరుకొని డాక్టర్లతో అయితే మాట్లాడారు.